The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఎన్నో కష్టాలు పడి ఈరోజు మీకంటూ తడివేలు అనే పేరుని కొంచెం రిజిస్టర్ చేసుకున్నారు. సో దీని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయి అనేది మేము ఈరోజు ప్రజలకు చూపించాలని అనుకుంటున్నాం అనమాట. ఇది మా ముఖ్య ఉద్దేశం ఈరోజు. ఓకే బ్రదర్. నేను 1992లో ఉమ్, ఒక ఏంటంటే 1992లో రాఘవేంద్రరావు గారి సినిమా ఉమ్, అల్లరిపీడు అనే సినిమాకి ఉమ్, ఒక అభిమానిగా, రాజశేఖర్ అభిమానిగా అది చూడటం కోసం వచ్చి అది చూసిన తర్వాత నాకు సినిమా పిచ్చి ఉండేది. ఆ పిచ్చి నుంచి ఎందుకు మనలా మనం వెళ్ళాలన్న ఫీల్తో ఆ అకేషను ఆ వాతావరణం అంతా చూసిన తర్వాత ఎందుకు వెళ్ళాలన్న సంగతి తెలిసి నేను కూడా మీరు అన్నట్టుగానే కృష్ణానగర్ కథలాగానే ఫస్ట్ ఒక బ్రీఫ్ కేస్తోనే వచ్చాను. ఉమ్, వచ్చేసి అది చూసిన తర్వాత ఆ వాతావరణం చూసిన తర్వాత నేను ఎందుకు వెళ్ళాలి, సినిమాల్లో కూడా నాకు అవకాశం కావాలి కదా అని నా కసి మీద నేనే నా సాయి శక్తిలా నేను ట్రై చేసుకునే ఇప్పటికి 33 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. మీరు తడివేలుగా ఎందుకు మారారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇన్స్పిరేషన్ వడివేలు. ఉమ్, నా అసలు పేరు ఇజ్రాయిల్, ఉమ్, స్క్రీన్ నేమ్ తడివేలు, ఉమ్, ఇన్స్పిరేషన్ వడివేలు. అందం అనే ఒక సినిమాతో ప్రసాద్ ల్యాబ్లో నాకు నామకరణం చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఉమ్, ఎంఎస్ రెడ్డి గారు, ఉమ్, మల్లెమాల అధినేత ఆ, ఎంఎస్ రెడ్డి గారు వేశారు. ఉమ్, అక్కడ నుంచి నా క్యారెక్టర్ 2002లో స్టార్ట్ అయింది నా కెరియర్. ఉమ్, ఇప్పటి వరకు 120 సినిమాల వరకు చేశాను. ఉమ్, తడివేలుగా ఈరోజు ఇండస్ట్రీలో తడివేలు ఉన్నారంటే ఆ తడివేలు నేనే. ఉమ్, ఆయన వడివేలు, ఇక్కడ తడివేలు. ఉమ్. టాలీవుడ్ కాబట్టి తడివేలు. ఓకే. టాలీవుడ్ కాబట్టి తడివేలు, ఆ, కోలీవుడ్లో వడివేలు. ఉమ్, ఉమ్. అట్లా ఓకే. నాకు ఆ పేరు. బట్ 92లో మీరు సినిమా చూడడానికి వచ్చారు, అదే షూటింగ్ ఓపెనింగ్. చూడడానికి వచ్చారు ఎస్, ఓపెనింగ్ టైం. 2002లో మీ మొదటి సినిమా వచ్చింది. నా మొదటి 10 సినిమా ఏళ్ళు. నుంచి ఉమ్. అక్కడ నుంచి నా కెరియర్ ఆర్టిస్ట్ గా నాకు. అవునవును, అంటే కాకపోతే ఈ మధ్యలో చూసేవాడు 2002 నుంచి చూస్తాడు మిమ్మల్ని, ఈ అవునవును జర్నీని. బట్ అవును మీరు వచ్చింది 92, అంటే 10 ఏళ్ల కష్టం ఒక అవును. సినిమాలో కనిపించడానికి. ఏంటి ఆ 10 ఏళ్లలో ఏం జరిగింది? 10 ఏళ్లలో ఏం జరిగిందంటే నాకు మ్యారేజ్ అయింది, ఉమ్, 2 పిల్లలు ఉన్నారు. ఉమ్, ఆ పిల్లలు అక్కడ, నేను ఇక్కడ, ఉమ్. నువ్వు అక్కడ నేను ఇక్కడ అన్నట్టు ఎక్కడ పిల్లలు ఇక్కడ. ఉండేవారు పిల్లలు? అప్పుడు అక్కడ ఉండేటోళ్ళు ఊర్లో. ఆ, అప్పుడు బాబు పుట్టాడు. ఆ, బాబు పుట్టిన 1 ఇయర్కి ఇటు వచ్చా. ఉమ్, వచ్చిన తర్వాత చూసి మరి అప్పుడే ఫ్యామిలీని తీసుకురాలేము కదా. ఉమ్, ఉమ్, వచ్చాను, చూసిన తర్వాత చేశాను. ఆ తర్వాత ఫస్ట్ సినిమా ఫీల్డ్లో జూనియర్ ఆర్టిస్ట్గా కూడా వెళ్ళా. ఉమ్, ఇప్పుడు మనం సినిమా ఫీల్డ్లో రావాలంటే ఫస్ట్ వేషాలు రావు కదా, ఆ అవును. యాక్టర్లు చూసే పిచ్చే ఉంటుంది. ఉమ్, ఆ యాక్టర్లు పిచ్చి పోవాలంటే ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను. ఉమ్. జూనియర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళా ఆకలి అవుతుంది. ముందు డాన్సర్ రా నేను విన్నాను, అంటే డాన్స్ డాన్స్ డాన్స్. ఉంది, ఆ, ఊర్లో నుంచి ఉంది ఆ డాన్స్. ఆ, ఆ, కానీ ఆ డాన్స్ ఆడతాం. ఆ. ఆ డాన్స్ ఒక మెంబర్షిప్ ఉంటేనే కానీ సినిమా ఫీల్డ్లోకి తీసుకోరు కదా. ఉమ్. ఇప్పుడు లారెన్స్ గారి గ్రూప్ లో మీరు జాయిన్ ఆ, అయినట్టున్నారు కదా మధ్యలో. లారెన్స్ అంటే లారెన్స్ గారు గ్రూప్లో జాయిన్ అవడానికి కారణం ఉమ్, ఫస్ట్ ఇక్కడ మెంబర్షిప్ ఉంటేనే కానీ వారి దగ్గర మేము ఆడలేము. ఓకే. ఆ, డాన్స్ వచ్చు కానీ ఉమ్, యూనియన్లో మెంబర్షిప్ అయి ఉండాలి. ఉమ్, మెంబర్షిప్ అయి ఉంటే ఏమవుతుందంటే మమ్మల్ని సాంగ్లో అంటే పర్సంటేజ్ ఉంటుంది. ఉమ్, ఉమ్, డాన్స్ విషయంలో పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్లో చెన్నై అండ్ తెలుగు ఆ ఉమ్, పర్సంటేజ్ వరకు మేము పోయి నా ఫస్ట్ సాంగ్ కూడా లారెన్స్ మాస్టర్దే ఆడాను. ఉమ్, ఉమ్, అది దాసరి నారాయణ గారు కొడుకు సినిమా. ఉమ్, అది చిన్న సినిమా పేరు. ఉమ్, ఆ ఉమ్, సినిమా ద్వారా నాకు నా మీద ఉన్న అభిమానం, నా మీద ఉన్న ప్రేమతో ఉమ్, నన్ను అడిగిన లారెన్స్ గారితో ఉన్న ర్యాప్ వలన ఫస్ట్ లారెన్స్ మాస్టర్ అడిగితే వారి సాంగ్ నుంచి నా డాన్స్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ ఉమ్, ఉమ్, డాన్స్ చేసుకుంటూ మెంబర్షిప్ తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీని సాధటం కోసం దాన్ని అవతారం. దానికి ముందు నా అవతారం ఏంటంటే ఫస్ట్ టిన్సీ క్లబ్లో కూడా ప్రభాకర్ రెడ్డి గారిది టిన్సీ క్లబ్ అని ఉంటుంది ఉమ్, బాలకృష్ణ గారి ఇంటి పక్కన ఉమ్, జూబ్లీస్లో రోడ్ ఉమ్, నెంబర్ 72లో. ఉమ్, ఆ టిన్సీ క్లబ్లో కూడా బాయ్గా పనిచేసి ఉమ్, పరిచయాలు ఏర్పరచుకొని నాకు చిన్న డ్రైవింగ్ వచ్చు. ఉమ్, ఆ అవును, డ్రైవింగ్ ద్వారా విన్నాను. డ్రైవింగ్ని ఉమ్, ఆ డ్రైవింగ్ మళ్ళీ ఏమైంది ఆ క్లబ్లో చేసి బంద్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత నేను ఆలియనే దగ్గర ఆలియనే అని అడిగా. ఉమ్, ఆలియనే నేను కారు కొనలేదురా అన్నాడు. ఉమ్, అన్న నువ్వు కొంటావు అన్న, నువ్వు కొంటే కంపల్సరీ నన్నే పెట్టుకోవాలన్నా. ఉమ్, ఆయన కారు కొన్నాడు. వాళ్ళ అసిస్టెంట్ నా ఇంటికి పంపించాడు. అన్నయ్య కారు కొన్నాడు నువ్వు రా అన్నప్పుడు ఆ రోజు చెప్పుకోలేని అవధుల్లో ఉన్నాను. ఎందుకంటే కారు కొన్నాను, ఈ రోజుల్లో మర్చిపోయే రోజులే అవును, కదా, అవును, పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవును, వాడు ఎందుకు అన్నాడో ఏంటో తెలియదు. ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ అని పిలిచేటోళ్ళు. అవును, అప్పుడు నా పేరు తడివేలు అని కాలేదు, ఉమ్, ఇజ్రాయిల్ అని ఉన్నాడు. అన్నయ్య సార్ కారు కొన్నారు రమ్మని చెప్పేసి అన్నారు అని ఉమ్, చెప్తే వెళ్ళాను. అది నా అన్నయ్య దగ్గర 4 ఇయర్స్ డ్రైవర్గా ఉమ్, చేస్తూ ఆ తర్వాత డాన్సర్గా కార్డు తీసుకున్న తర్వాత డ్యాన్స్ ఆడుకుంటూ ఆ తర్వాత నాకు నేనే అవతారాలు ఎత్తిన. నాకు ఉమ్, క్యారెక్టర్ పడాలి, ఎలా పడాలి, ఉమ్, టిపికల్గా ఉండాలి, నా పేరే తడివేలు, ఉమ్, నన్ను చూస్తే క్యారెక్టర్ పడాలి అనే ఉమ్, రేంజ్లో నా హెయిర్ స్టైల్తోని ఉమ్,
ఒక కథలో అంటే హెయిర్ స్టైల్‌తో విపరీతమైన మోడల్స్ చేశాను నేను. నా ఫ్రెండ్ అదే జుట్టుంటే ఎన్ని కుప్పలన్నా ఆ! పెట్టుకోవచ్చని ఇప్పటికి జుట్టు జుట్టున్న చాలా అద్భుతంగా ఆ! ఉంది అసల. జుట్టున్నోళ్ళకి ఎన్ని కుప్పలన్నా ఆ! పెట్టుకోవటం. నాకు జుట్టు దేవుడు దెవలు ఇక్కడ దాకా ఇచ్చాడు, ఇక్కడ హ్మ్. ఇచ్చాడు, హ్మ్. ఇక్కడ ఇచ్చాడు, ఇంత షార్ట్ ఇచ్చాడు. హ్మ్. కానీ నా ఫ్రెండు అంటే మంగళ షాప్ ఉంటది నా ఫ్రెండ్‌ది. హ్మ్. నా హ్మ్. ఫ్రెండ్ పేరు స్వామి. హ్మ్. ఆ స్వామి ద్వారా నేను ఎన్నో హెయిర్ స్టైల్‌లు మార్చి హ్మ్. దాని ద్వారా నేను ఇండస్ట్రీ దర్శకుల కళ్ళు పడేలా చేసి ఇప్పటివరకు 120 సినిమాలు చేశానంటే హ్మ్. రిపీట్ దర్శకుల దగ్గర చేశాను. హ్మ్. ఇక సక్సెస్ అనే దాని గురించి ఆలోచిస్తే కొత్త జనరేషన్ వచ్చింది. కొత్త పిల్లలొచ్చారు. హ్మ్. నేను 15 ఇయర్స్ బిఫోర్ ఉన్నోళ్ళకి తెలుసు. హ్మ్. ఇప్పుడొచ్చే కొత్త దర్శకులు కొత్త అసిస్టెంట్ డైరెక్టర్‌లకి వాళ్ళ వీళ్ళకి తెలవకపోవచ్చు కానీ, హ్మ్. హ్మ్. ఇండస్ట్రీలో తడివేలు ఉన్నాడంటే అది నేనొక్కడినే. చాలా హ్మ్. అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఫిక్స్. టాలెంట్‌ని బట్టి అని ఒక మాట అన్నారు. హ్మ్. యాక్చువల్లీ మీ దగ్గర ఉన్నది టాలెంట్ కంటే ఎక్కువ ఏంటంటే పేషెన్స్. హ్మ్. అవును. సహనం ఉంది. సహనం. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి మధ్యలో ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఆ! ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు. అవును. ఇవన్నీ వదిలేసి ఆ! రియల్ ఎస్టేట్ మీదే పూర్తిగా ఫోకస్ చేసినా ఆ! ఇప్పుడున్న దానికంటే ఎక్కువ సంపాదించగలరు. అవును. హ్మ్. అవును. కానీ సినిమాల్లోనే ఉండాలనేది అదొక ప్రేమ. అదొక అంతే. అంతే. పిచ్చి. ఇప్పుడు నేను ఒకటే ఆ! చెప్తా. హ్మ్. సినిమా ప్రేమగా ఉండాలి. పిచ్చిగా హ్మ్. ఉండకూడదు. హ్మ్. హ్మ్. పిచ్చిగా ఉంటే ఏందంటే మెంటల్ టెన్షన్ అయిపోయి మనిషి అదంతా తిరుగుతాడు. హ్మ్. హ్మ్. ప్రేమ ఉండాల. కానీ హ్మ్. పిచ్చి ఉండకూడదు. హ్మ్. ఆ పిచ్చి ఉంటే ఏమైద్దంటే మన భార్య పిల్లల్ని సాధలేం. హ్మ్. హ్మ్. మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేం. హ్మ్. సినిమా ఫీల్డ్ అనేది ఒక సముద్రం. హ్మ్. సముద్రం ఇనికిపోద్దా? లేదు. ఇనికిపోదు. హ్మ్. చెరువే ఎండిపోతది. హ్మ్. హ్మ్. సముద్రం ఇనికిపోదు. మన హ్మ్. పుట్టక ముందు నుంచే సినిమా ఫీల్డ్ ఉంది. అవును. అవునా కాదా? అవును. ఒక అప్ అండ్ డౌన్స్ తెప్పలొస్తా ఉంటాయి గదా! హ్మ్. ఒక హ్మ్. తెప్పొస్తది. ఒక తెప్ప పోతది. ఏందది? హ్మ్. ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మన అవును. జీవితంలో. ఒక తరం ఇట్లొస్తది. ఒక తరం పోతా ఉంటది. హ్మ్. అలాంటప్పుడు మనం పేషెన్సే అవసరం. హ్మ్. ఆ పేషెన్స్ నిలదెక్కున్నా నాకంటూ ఒక రోజు రాసుంటది. హ్మ్. ఆ రోజు నేనేంటో నిరూపించుకుంటా. నా హ్మ్. టాలెంట్ ఏంటో నిరూపిస్తా అన్న ఫీలింగ్ ఒక కసి ఉంటది హ్మ్. చూసినావా? హ్మ్. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా. ఒకప్పుడు నాకు మందు, సిగరెట్‌లు గూడా ఉండేవి. హ్మ్. కానీ నేను బంద్ జేసిన. ఎందుకు బంద్ జేసిన? నా కెరియర్ కోసం బంద్ జేసిన. హ్మ్. నేను ఎదగాలన్న కసితోని బంద్ జేసిన. ఈరోజు నేను ఇట్లున్నానంటే కారణం నాకిప్పుడు నిజంగా అనొద్దు గానీ 52 నా వయసొచ్చినా వయసు హ్మ్. హ్మ్. చెప్పాలనో తెలవదు గానీ హ్మ్. హ్మ్. చెప్పానా 52 హ్మ్. వచ్చినా హ్మ్. స్టిల్ నౌ ఐ యామ్ యంగ్‌లా ఉంటా. కలరేసి ఇదేసి చేస్తే అవును. అవును. నేను ఈరోజు యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను. కలర్ ఎందుకేసుకోలేదు అని జెప్పి. లేదు హ్మ్. వదిలిపడేసిన. ఇప్పుడు హ్మ్. నేచురల్‌గా వచ్చింది. ఇప్పుడు ఈ సాల్ట్, పెప్పర్ అంటున్నారు దాన్నా? అందరూ సాల్ట్, పెప్పర్ అంటున్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళేసుకుంటున్నారు. మనకు హ్మ్. దేవుడు అట్లిచ్చాడు. మనం హ్మ్. ఏం జేయలేం. హ్మ్. ఉన్నాం. ఏం గాదు. మనకు తగ్గ క్యారెక్టర్‌లే వస్తాయి. హ్మ్. అసిస్టెంట్ క్యారెక్టర్‌లొస్తాయి. హ్మ్. లేదంటే విలన్‌కి అసిస్టెంట్‌గా వస్తారు. హ్మ్. లేదంటే క్యారెక్టర్‌లొస్తాయి. అట్లా క్యారెక్టర్‌లొస్తాయి. ఇట్లా హ్మ్. ఇప్పుడు ఈ గెటప్ చూసి గూడా వచ్చిన సినిమా 'సార్' సినిమా చేశాను. ధనుష్ గారి హ్మ్. హీరోగా. హ్మ్. ఆ సినిమాలో గూడా సముద్రఖాన్ గారికి డ్రైవర్ క్యారెక్టర్. హ్మ్. ఇట్లా చూసి ఇన్నోసెంట్‌గా, సింపతిగా అట్లా దర్శకులు మనల్ని పిలిసి చేస్తున్నారు. హ్మ్. నేనేందంటే మీకు అర్థమైంది గదా! సినిమా ఫీల్డ్‌లో హ్మ్. పేషెన్సే అవసరం. మీరన్నట్టుగా ఆ పేషెన్స్ ఉంది గాబట్టే, ఇంకో రంగం ఎంచుకున్నా. అవును. ఏంటిది? రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్ చేసుకుంటూ, చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ దాంట్లో చేసుకుంటూ, ఇప్పుడు అది చేసుకుంటే ఏమైంది? 2 నెలలకు ఒక ఫ్లాట్ అమ్ముకున్నా చాలు నాకు. నా అవును. నా కుటుంబం ఎళ్ళిపోద్ది. అవును. నెక్స్ట్ వచ్చిన సినిమా చాలు నాకు. అవును. నా దర్శకులిష్టం. వాళ్ళేదనుకుంటే అది జేస్తా. నాకు ఫోన్ మోగిందని ఒకటండి నేను దేనికొచ్చాను తెలుసా? నలుగురిట్లో ఒకనిగా ఈరోజు దర్శకులేమన్నా పెట్టుకుంటే హ్మ్. నలుగురు అంటే హ్మ్. నలుగురు ఆప్షన్ దాకా ఎదిగా. హ్మ్. అంతకంటే ఇంకేం కావాలండి నాకు? నలుగురు. హ్మ్. ఈ నలుగురిట్లో ఎవరు మనకు అవైలబుల్ డేట్‌లిస్తారు. ఆ హ్మ్. నలుగురు పేర్లలో నా పేరుంటుంది. చాలు. చాలు గదా!